Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 96 verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు 96వ కీర్తన 9వ వచనంలో నుండి తీసుకొనబడింది. Oh, worship the Lord in the beauty of holiness. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. Psalm 96 describes a growing crescendo of worship. 96వ కీర్తన క్రమేపీ పెరుగుతుండేటువంటి ఆరాధన. The worship is ascending from one level to the higher level. ఆరాధన అనేది ఒక స్థాయి నుండి పై స్థాయికి పెరుగుతూ ఉండేది. There are widening circles in this wonderful psalm. ఈ అద్భుతమైన ఈ కీర్తనలో ఎంతో విస్తృతమైనటువంటి వృత్తాలు ఉన్నట్టు చూస్తాం. And first, మొదటిది, God's people are called to sing his praises. దేవుని ప్రజలు ఆయనను గూర్చి స్తుతిగానం చేయడానికి పిలువబడ్డారు. Not among themselves. వారిలో వారే కాదు. They are asked to declare his glory among the nations, as we read in verse 3. 3వ వచనంలో మనం చదివినట్లుగా సమస్త జనములలో ఆయన కీర్తిని లేదా స్తుతిని ప్రచురపరచడానికి పిలువబడ్డారు. That is what the psalmist is asking. ఇదే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. Then as a result of this declaration by God's people, ఈ విధంగా దేవుని ప్రజలు బయలుపరచట ద్వారా దాని ఫలితము the nations are called on to ascribe to the Lord the glory of his name in verses 7 and 8. 7-8 వచనాల ప్రకారము జనములు దేవుని నామమునకు తగిన మహిమను చెల్లించాలి అని కోరబడతారు. That is the desire of the psalmist. అదే కీర్తనకారుడి యొక్క ఆశ. Not only he, through his testimony, others also must join the worship. అతను మాత్రం కాదు, అతని యొక్క సాక్ష్యము ద్వారా ఇతరులు కూడా ఈ ఆరాధనలో వారు కలవాలి, చేరాలి. Finally, in verses 11 and 12, చివరికి 11-12 వచనాల్లో the inanimate creation is brought into the swelling chorus. చూడండి, ఈ యొక్క సృష్టి ఈ కీర్తనతో, ఈ స్తుతి కీర్తనలతో పాటు వాళ్ళు కలుస్తున్నారు. And the reason for the praise of all creation is the prophecy that the Lord is coming to judge the world in righteousness. సృష్టి అంతా కూడా స్తుతించడానికి ఆ ప్రవచనం ఏమిటిది? దేవుడు నీతితో పరిపాలన చేయడానికి రాబోతున్నాడు అని చెప్తుంది. So there are three themes here. ఇక్కడ 3 శీర్షికలు చూస్తున్నాం. One is worship, మొదటిది ఆరాధన, secondly witness, రెండవది సాక్ష్యం and ఇచ్చుట, thirdly waiting expectantly for the day when the Lord comes to right all the wrongs. మూడవది దేవుడు తప్పులన్నీ కూడా తొలగించి ఆ తీర్పు తీర్చే దినం కొరకు కనిపెట్టి ఉండాలి. Worship, witness, waiting. ఆరాధన చేయుట, సాక్ష్యం ఇచ్చుట, కనిపెట్టి ఉండుట. Today there are so many wrongs in this world. ఈ రోజు ప్రపంచంలో చాలా వరకు తప్పులు మనం చూస్తున్నాం. One day he is going to set right all wrong things. ఒక దినాన్ని ఆయన వస్తాడు, ఈ తప్పులన్నిటి కూడా సరి చేస్తాడు, సరిదిద్దుతాడు. In one sentence, ఒక మాటలో చెప్పాలంటే we can say, మనం చెప్పొచ్చు, behold, the Lord is the only great and glorious God, we should worship him. దేవుడు మాత్రమే, మనం ఆయన ఆరాధించడానికి ఆయన మాత్రమే మహిమ గల గొప్ప దేవుడు. And we have to witness of him. ఆయనను గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. He is the only great and glorious God, and we have to wait expectantly for his coming to judge the world. ఆయన మాత్రమే గొప్ప దేవుడు, మహా గొప్ప దేవుడని, ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని మనము ఎదురు చూస్తూ ఉండవలసిన వాడు. And the psalmist repeats the theme, sing unto the Lord 3 times in verses 1 and 2. కీర్తనకారుడు 1-2 వచనాల్లో యెహోవాకు కీర్తన పాడుడి అనే ఈ శీర్షిక 3 సార్లు చెప్తున్నాడు. The first time, మొదటిసారి అంటాడు, he tells us to sing to the Lord a new song. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. This does not necessarily mean a newly composed song. దీని అర్థము ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక పాటని సమకూర్చి పాట కట్టి పాడాలి అని కాదు. But it refers to a song that celebrates the mercies of God. దేవుని యొక్క కృపా కనికరములను మనము ఆచరిస్తూ దాని గురించి పాడవలసిన పాట. And the mercies of God are new every morning. That's why the song also can be new every morning. దేవుని కృపా కనికరములు అనుదినము వాత్సల్యత నూతనంగా ఉంటుంది కాబట్టి అనుదినము నూతన విధానంలో మనం కీర్తించాలి. The second exhortation to sing unto the Lord is directed to all the earth. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడు అనేది రెండవది, సమస్త జనములు కూడా మీరు పాడండి అని చెప్పడం. If we join the last part of this psalm to this verse, ఈ వచనంలో, ఈ కీర్తనలోని చివరి భాగంతో మనం కలిస్తే, and we can understand that the psalmist calling all the creation to praise the Lord. కీర్తనకారుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సమస్త జనములారా యెహోవాను కీర్తించుడి అనేది మనకు అర్థమవుతుంది. The Lord is to be praised on all the earth which he has created. దేవుడు సృష్టించిన సృష్టి అంతటి ద్వారా కూడా స్తుతించబడాలి అని కోరుతున్నాడు. The third call, 3వ పిలుపు, sing to the Lord, is followed by 3 imperatives. They are must. యెహోవాను స్తుతించుడు అనేది 3 ఖచ్చితంగా మనం పాటించవలసిన విషయాలు చెప్తున్నాడు. What are they? అవేమిటివి?
bless his name. ఆయన నామమును స్తుతించుట. Secondly, రెండోది, proclaim good tidings of his salvation from day to day. ఆయన రక్షణ సువార్తను అనుదినము ప్రకటించాలి. Tell of his glory among nations, ఆయన మహిమను గురించి అన్ని జనులలో ప్రచురించాలి. and also his wonderful deeds among his people. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రజలలో ప్రచురం చేయాలి. So to bless God's name means that we should praise and thank him for all that he is. దేవుని నామమును స్తుతించుట అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన చేసిన వాటన్నిటిని బట్టి, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. Are his glorious attributes, what he is. ఆయన ఏమై ఉన్నాడో ఆయన యొక్క మహిమా సుగుణాల గురించి. Many are his attributes. ఆయనకున్న సుగుణాలు అనేకములైనవి. For example, ఉదాహరణకి he is a holy God. ఆయన పరిశుద్ధుడైన He is a God దేవుడు. of love. ఆయన ప్రేమగల He is a దేవుడు. God of grace. ఆయన కృపగల He is దేవుడు. merciful God. ఆయన కనికరం చూపు దేవుడు. Long suffering God, and so on. ఆయన దీర్ఘ శాంతము గల దేవుడు. ఇంకా అనేకములుగా ఉన్నాయి. Day to day shows that the goodness of his salvation must go forth continually. అనుదినం అనేది తన యొక్క రక్షణ అనేది ఒక మంచితనము మన జీవితంలో అది ఎడతెగక కొనసాగుతుండాలి. Till the whole earth hears it, we have to continue. భూలోకం అంతా సమస్త జనులు వినేంత వరకు కూడా దీనిని కొనసాగిస్తుండాలి. So far we have seen that we have to worship the Lord. ఇంతవరకు కూడా మనము యెహోవాను స్తుతించాలి లేదా దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పుకున్నాం. But the question comes as why to worship him alone? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆయనను మాత్రమే ఎందుకు ఆరాధన చేయాలి, పూజించాలి? Because he is the only great and glorious God. ఎందుకనగా ఆయన మాత్రమే గొప్ప దేవుడు, మహిమ గల దేవుడు. The pagan world is marked by their fear of the spirit world. చూడండి, అన్య దేశం అయితే వారి యొక్క ఆత్మలోకాన్ని బట్టి వాళ్ళు భయపడుతూ ఉంటారు. They will be fearing for ఆత్మలు, దయ్యాలు, దురాత్మలు. ఆత్మలు, దయ్యాలు, దురాత్మల భయం ఉంటుంది వాళ్ళకి. They try to placate their gods by putting out offerings, food and drink. చూడండి, వారి దేవతల్ని శాంతింపజేయాలనే ఉద్దేశంతో వారు భోజన పానీయాలు ఇలాంటి అర్పణలు అర్పిస్తూ ఉంటారు. And they observe superstitious rituals so as not to offend the gods. అంటే వారు దేవుణ్ణి బాధపరచకుండా ఉండాలనే వారు మూఢ భక్తి ఆచరిస్తుంటారు. We can see much of these activities in our country India also. మరి ఇలాంటి కార్యకలాపాలు మన భారతదేశంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. But the psalmist here says అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు that the only one we should fear is the Lord who made the heavens. మనము భయపడవలసింది ఒకడికే, భూమి ఆకాశములను సృష్టించిన ఆ దేవునికి. For all the gods of the people are idols. చూడండి, ప్రజల యొక్క దేవతలన్నీ కూడా విగ్రహాలే. The true God is the creator of the universe. నిజమైన దేవుడు విశ్వాన్ని సృష్టించినవాడు. It is such a vast universe, even the powerful telescopes such as Hubble or Halley, they cannot find the edge of it. ఇది ఎంత విశాలమైనటువంటి విశ్వం అంటే దీనిని ఎంతో శక్తివంతమైనటువంటి హబుల్ టెలిస్కోప్, హేలీ టెలిస్కోప్ ద్వారా కూడా మనము దాని అంచులను కూడా కనిపెట్టలేము. So when we think of the star world, కాబట్టి మనము ఈ నక్షత్ర లోకాన్ని గురించి ఆలోచన చేస్తే, which is so far discovered by the scientists, ఇంతవరకు శాస్త్రవేత్తలు కనుగొన్నవి, we can understand the greatness of God to some extent. కొంతవరకు దేవుని గొప్పతనం ఏమిటిదో అర్థం చేసుకోగలం. The stars which we are seeing at night belongs to the first galaxy. మనము రాత్రి వేళ చూస్తున్నటువంటి ఈ నక్షత్రాలు మొదటి నక్షత్ర మండలం. And the scientists of astronomy says మరి ఖగోళ శాస్త్రవేత్తలు అన్నారు there are more than 1 billion, that is 100 crores stars in the first galaxy. మొదటి నక్షత్ర మండలంలో 100 కోట్ల నక్షత్రాలు ఉన్నాయంటారు. రాశి. And then the question comes, ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. in one galaxy nearly 100 crores of stars are there. ఒక నక్షత్ర మండలంలోనే 100 కోట్ల నక్షత్ర రాశులుంటే, and then how many such galaxies are there? ఇలాంటి నక్షత్ర రాశులు మరెన్ని ఉన్నాయి? And then the scientists say, అక్కడ శాస్త్రవేత్తలు when అంటారు, the scientists talk about such galaxies, ఇలాంటి నక్షత్ర రాశుల గురించి మాట్లాడుతున్నప్పుడు how many are there? అవి ఎన్ని ఉన్నాయని They say that they have already discovered so far a minimum of 1 billion galaxies, that is more than 100 crores again. అంటే ఇప్పటి వరకు కనీసం వారు కనిపెట్టిన దాంట్లో కనీసము 100 కోట్ల నక్షత్ర రాశులు ఇంకా పైన ఉండొచ్చు. Imagine in each galaxy more than 100 crore stars are there. ఊహించండి, ఒక్కొక్క నక్షత్ర రాశిలో 100 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. And such galaxies are more than 100 crores. ఈ విధమైన రాశులు, నక్షత్ర రాశులు 100 కోట్లకు పైన ఉన్నాయి. And one more thing is, మరొక సంగతి, these are the stars they have discovered thus far, so far. ఈ నక్షత్రాలు ఇంతవరకు వారు కనిపెట్టినవి మాత్రం. We don't know how much undiscovered creation is still there. ఇంకా కనిపెట్టనిటువంటి, మనకు తెలియనిటువంటి ఈ సృష్టి ఇంకా
ఎంత ఉందో One scientist calculated and said, ఒక శాస్త్రవేత్త లెక్కబెట్టి చెప్పినాడు, if we travel from Earth to the top known star, భూమి మీద నుండి మరి చివరిగా ఉన్నటువంటి అగ్రగామి అయినటువంటి ఆ నక్షత్రానికి మనం చేరుకోవాలంటే, and many other stars may be there, ఇంకా చాలా నక్షత్రాలు ఉండొచ్చు, top known star, కేవలం అగ్రగామిలో ఉన్నటువంటి ఆ నక్షత్రం, తెలిసిన నక్షత్రానికి మనం చెల్లాలి. What see? How much time it will take? ఎంత సమయం పడుతుంది? He said, ఆయన అన్నాడు, if we travel with the speed of light. మనము కాంతి వేగంతో ప్రయాణం చేయగలిగితే. What is the speed of light? కాంతి వేగం అంటే ఎంత? 3 lakhs kilometers per second, beyond our imagination. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగం మన గ్రాహ్యానికి మించినది అర్థం And కాదు. if you travel at that speed, ఆ వేగంతో గాని ప్రయాణం చేస్తే, and he said, ఆయన అన్నాడు, from Earth to the top known star, it will take 2600 crores of years. భూమి మీద నుండి మనకి తెలిసిన నక్షత్రానికి చేరుకోవాలంటే 2600 కోట్ల సంవత్సరాలు It is పడుతుంది. beyond human imagination. ఇది మానవ గ్రాహ్యానికి అంతుపట్టనిది. Traveling with such a speed, అంతటి వేగంతో ప్రయాణం చేస్తూ and the time that will be taken are beyond our imagination. దానికి పట్టే కాలము మన గ్రాహ్యానికి మించినది. That is why అందుకనే if some blast or planet collisions etc. occur in space, ఒకవేళ ఆకాశంలో అంతరిక్షంలో ఏదైనా గ్రహాలు ఢీకొన్నాయనుకోండి, it will take centuries for us to know about it. దాని గురించి మనకు తెలియడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది. But the God of the Bible calls each star by its name. అయితే బైబిల్లోనే దేవుడు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తున్నాడు. Oh, what a great God. ఎంత గొప్ప దేవుడు ఆయన. Not only the space, even when we see this small planet Earth, ఆకాశంలో మాత్రమే కాదు, మనము ఈ భూగ్రహముగా పిలువబడే ఒక చిన్న నలక లాంటి భూగ్రహం గురించి it మాట్లాడితే, is a small speck in the universe. విశ్వమంతటిలో కూడా ఇది చాలా చిన్న నలక వంటిది. How many species of animals are there? ఎన్ని జాతుల జంతువులు ఉన్నాయి How భూమి many మీద, species of birds are there? ఎన్ని జాతుల పక్షులు ఉన్నాయి భూమి How many మీద, species of fishes are there? ఎన్ని జాతుల చేపలున్నాయి, How many different types of plants are there? ఎన్ని రకరకాల మొక్కలున్నాయి, How many minerals are there? ఎన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి, Oh, so many things. ఎన్నో విషయాలు ఉన్నాయి. Somebody said even the insects are nearly 6 lakh species thus far found. ఒక ఆయన అన్నాడు, ఇంతవరకు కనుగొన్నవి కీటకాల మాటకు వస్తే 6 లక్షల జాతుల కంటే ఎక్కువ ఉన్నాయంట. చిన్న చిన్న పురుగులు, They are having life. వాటికి జీవం ఉంది. That life is God given. ఆ జీవము దేవుని చేత అనుగ్రహించబడినది. All these things are created by the power of His word. ఇవన్నీ కూడా దేవుని నోటి మాట శక్తి వలన సృష్టించబడ్డాయి. Not only God has created the whole universe by the power of His word, ఈ విశ్వం అంతటిని కూడా దేవుడు కేవలం తన నోటి మాట శక్తి చేత సృష్టించడం మాత్రమే కాకుండా, but He is maintaining all this universe by the power of the same word. అదే నోటి మాట శక్తి వలన విశ్వం అంతటిని కూడా ఆయన నడిపిస్తున్నాడు. Even the creation of man, మానవుని సృష్టి మాటకు వస్తే కూడా, even the various organs in the human body, మానవ శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవయవాలు and how they are functioning in perfect synchronization is a great mystery. ఈ అవయవాలన్నీ కూడా ఎంత పరిపూర్ణ విధానంలో అవి సమకాలీకరణతో అవి పనిచేస్తున్నాయో అనేది చాలా అద్భుతమైనది. They are in unity, they are working. ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తా ఉన్నాయి. The heart, గుండె, the lungs, ఊపిరితిత్తులు, the liver, మన కాలేయము, the kidneys, చూడండి మూత్రపిండాలు, the digestive system, చూడండి మన జీర్ణశక్తి, our eyes, our ears, మన కళ్ళు, మన చెవులు, our mouth, మన నోరు, our legs and hands, మన కాళ్ళు, చేతులు, above all our brain. వీటన్నిటికీ పైగా మన మెదడు. Oh, the way they are functioning, it is really awesome. ఇవన్నీ కూడా కలిసి పనిచేసే ఆ విధానం ఆలోచన చేస్తే నిజంగా ఎంతో గొప్పది. God is great and greatly to be praised. దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన స్తుతించబడేదాని గొప్పవాడు ఆయన. And the text for our meditation states that మన ధ్యానం కొరకనే ఈ భాగము మనకు చెప్పే మాట, we have to worship the Lord in the beauty of holiness. మీరు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం The చేయండి. holiness mentioned in this verse do not pertain to the Lord. ఈ వచనంలో ప్రస్తావించబడినటువంటి ఈ పరిశుద్ధత అనేది అది దేవునికి సూచిస్తూ చెప్పింది కాదు. Then it is not about the Lord's holiness. అంటే దేవుని పరిశుద్ధత గురించి కాదు అది చెప్పింది. This is speaking about the worshippers, that is the beauty of the believer's holiness. ఆరాధికుడి యొక్క లేదా ఆరాధన చేసే విశ్వాసి యొక్క
ఆ పరిశుద్ధ అలంకారం గురించి God పరిశుద్ధత is గురించి telling, I am మాట్లాడుతున్నాడు. holy, you also be holy. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులే God అన్నాడు. is holy, there is no question about it. దేవుడు పరిశుద్ధమైన వాడే, ఆ మాటకు వస్తే ప్రశ్న లేదు. But in this verse, what it is written? అయితే ఈ వచనంలో ఏమని రాయబడింది? As a believer with the beauty of holiness, you have to worship. That is, you also must have that holiness. ఒక విశ్వాసిగా పరిశుద్ధ అలంకారము ధరించుకొని, అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండి ఆరాధన చేయాలి. That's why both in the Old Testament and the New Testament, you and I are asked and expected to be holy as He is holy. అందుకనే పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలు కూడా దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నీవు నేను కూడా పరిశుద్ధులమై ఉండాలని కోరబడుతున్నాం. When we are approaching God's presence to worship the holy God, ఆ పరిశుద్ధమైన దేవుని ఆరాధించడానికి, ఆ దేవుని సన్నిధానికి మనం వస్తున్నప్పుడు we cannot be unholy or we cannot be unclean. అపవిత్రులంగా అపరిశుద్ధులంగా ఉండరాదు. No unholy thing can have approach into His presence. అపరిశుద్ధమైనది అపవిత్రమైనది ఏది ఆయన సన్నిధిని ఉండనేరు. For that, దాని కొరకు one is to be washed afresh by the precious blood of Lord Jesus Christ. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తం చేత నూతనంగా కడగబడిన వాడై ఉండాలి. Before we utter His holy name in worship, we must be washed thoroughly. ఆరాధనలో ఆయన పరిశుద్ధ నామమును మనం పలికేదానికి ముందుగా మనలో పరిశుద్ధత ఉండాలి. We know that holiness is beautiful. పరిశుద్ధత అనేది ఎంతో అలంకరించబడినది, పరిశుద్ధమైనది, సౌందర్యమైనది. But here, అయితే ఇక్కడ the psalmist speaks of the beauty of holiness. కీర్తనకారుడు పరిశుద్ధ అలంకారం గురించి మాట్లాడుతున్నాడు. Peter also talks about the beauty of holiness. పరిశుద్ధత యొక్క సౌందర్యాన్ని గురించి పేతురు కూడా చెప్తున్నాడు. In 1 Peter chapter 3, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ you అధ్యాయంలో can read verses 3 and 4 later. తర్వాత 3-4 వచనాలు మీరు చదవండి. What he is telling? ఏమని చెప్తున్నాడు? A gentle and quiet spirit is an imperishable beauty. చూడండి, ఎంతో మృదువైనటువంటి ఆ పరిశుద్ధత ఎంతో అందమైనది. The quiet spirit. కాబట్టి నిమ్మళమైనటువంటి ఆత్మ కలిగిన వారు. And that is imperishable beauty. It cannot be perished. అంటే ఇది క్షయము కాని అక్షయమైనటువంటి అందం. So while he is talking about the woman, he writes, స్త్రీని గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు ఈ మాట. such beauty grows with age. ఇలాంటి ఒక అందం అనేది వయసుతో పాటు పెరుగుతుంది. See, our natural beauty, it will diminish with age. మన స్వాభావికమైనటువంటి అందము అనేది కాలక్రమేణా అది క్షీణించిపోతుంది. Slowly the folds will come on our face. నెమ్మదిగా ముఖం మీద ముడతలు We will వస్తుంటాయి, become very weak. మనం బలహీనమవుతాం. So the physical beauty will go down as the days pass by. భౌతిక సంబంధమైనటువంటి అందము దినాలు గడుస్తున్న కొలది తరిగిపోతుంది. But what about the spiritual beauty? 1 Peter chapter 3 verses 3 and 4. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఆత్మ సంబంధమైన సౌందర్యం మాట ఏమిటి? It will not fade away. అది క్షయమైపోయేది కాదు. The beauty will be perfected in heaven. ఈ సౌందర్యము పరలోకంలో పరిపూర్ణం చేయబడుతుంది. So though Peter addressed this portion to women, పేతురు ఈ భాగంలో స్త్రీలను ఉద్దేశించి రాస్తున్నప్పటికీ don't think that it is only for women. ఇది కేవలం స్త్రీలకి మట్టుకే అని అనుకోకండి. It would be a mistake to think of such an internal spiritual beauty is exclusively for females. చూడండి, ఇలాంటి అంతరంగ పరిశుద్ధత, ఆ సౌందర్యం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే చెందింది అనుకోవడం పొరపాటు. God calls on us all, both males and females. దేవుడు మనం అందరం అంటున్నాడు, స్త్రీలు పురుషులను కలిపి చెప్తున్నాడు. All are called to worship Him in the beauty of holiness. మనమందరం కూడా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆరాధన చేయాలి అని కోరబడుతున్నాం. The Holy Spirit's work is to cultivate, to develop this beauty in us. పరిశుద్ధాత్మక పని ఏమిటిదంటే ఈ పరిశుద్ధత మనలో మనం అలవర్చుకునే దానికి సహాయపడుతుంది. We read about the fruit of the Spirit in Galatians 5:22-23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆత్మ ఫలం గురించి మనం చదువుతున్నాం. The Holy Spirit is committed to growing in each of us this beauty. ఈ అందము మనం ఈ సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ He has grow. ఎదుగుతూ ఉంటుంది. అది He wants to enlarge or grow this beauty in us. మనలో ఈ యొక్క సౌందర్యాన్ని పెరుగులాగానే చేస్తున్నాడు ఆయన. So God gave us a new life in Christ. దేవుడు క్రీస్తునందు నూతన జీవితం మనకిస్తున్నాడు, ఇచ్చాడు. ఆయన మనకిచ్చాడు. The Holy Spirit is cultivating in us the beauty of holiness. పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధత యొక్క సౌందర్యాన్ని ఇంకా పెరిగేటట్టు చేస్తుంది. And therefore this morning, కాబట్టి ఉదయ కాలము being the first Lord's Day in the new year 2022, నూతన సంవత్సరమైన 2022వ సంవత్సరంలో మొదటి ప్రభు దినంగా let us wash away all unholiness afresh by the precious blood of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి
ప్రశస్తమైన రక్తము ద్వారా మనలో ఉన్న అపరిశుద్ధత అపవిత్రత అంతటిని కూడా కడిగి వేసుకుందాం. Let us do it afresh. దాన్ని మరలా నూతనంగా చేద్దాం. And with the beauty of holiness, let us worship the most holy God. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని అతి పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. That also in the midst of the అది congregation, కూడా సమాజం మధ్య such a great and glorious God humbled himself అంత గొప్ప దేవుడు మహిమగల దేవుడు తను తాను తగ్గించుకొని వచ్చాడు. and came as a human being nearly 2000 years ago 2000 సంవత్సరాల క్రితం మానవ రూపం ధరించి వచ్చాడు. and to redeem the fallen human race. పడిపోయినటువంటి మానవాళిని ఆయన మరల Oh, లేవనెత్తడానికి what a love. ఎంతటి ప్రేమ ఇది. So when we do worship so, ఆ విధంగా ఆరాధన చేసినప్పుడు one day he will say, ఒక దినాన్న ఆయన అంటాడు, as it is written in Song of Solomon chapter 4 verse 7, పరమగీతంలో 4వ అధ్యాయం 7వ వచనం రాయబడిన what ప్రకారం the Lord is telling, దేవుడు ఏమని చెప్తున్నాడు, thou art all fair, my love, there is no spot in thee. నా ప్రియురాల అందరిలో కూడా నీవు అందం సౌందర్యమైన నీలో లోపమేమీ లేదు. May God help us to achieve that level of holiness. ఈ స్థాయి యొక్క పరిశుద్ధతని మనం అందరం కలిగి ఉండలాగన దేవుడు సహాయం And చేయను also గాక. we may receive such commendation when we stand before him. ఆయన ఎదుట నిలబడినప్పుడు అలాంటి మెప్పుని మనం పొందులాగన దేవుడు సహాయం చేయను May గాక. God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious మా God, కృపగల దేవా, O Lord, we have seen just now, O Lord, thou art holy and thy desire is we also must be holy. దేవా ఇప్పుడే మేము చూసినాం నీవు పరిశుద్ధుడు, మేమందరము పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నావు. Thou art a great and glorious God. నీవు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. With the power of thy word thou hast created the whole universe, which is a mystery to us. నువ్వు నోటి మాట శక్తి చేత ప్రభా విశ్వం అంతటిని నువ్వు సృష్టించావు. ఇది మాకెంతో మర్మమై ఉన్నది. Every planet is moving in its orbit. O Lord, it is by the power of your word you are maintaining it. ప్రతి గ్రహము ప్రభా వాటి కక్షలో సరిగ్గా ప్రభా అది సంచరిస్తుంది. ఇది నీ నోటి మాట శక్తి వలన నీవు ప్రభా నిర్వహిస్తున్నావు, Oh, being నడిపిస్తున్నావు. such a great God, you desire our worship when we worship in the beauty of holiness. అంత గొప్ప దేవుడు అయిన నీవు ప్రభా మేమును పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆరాధన చేయాలని కోరినావు. Oh Lord, what a wonderful plan you are having. ఓ దేవా ఎంత అద్భుతమైన ప్రణాళిక మా ఎడల కలిగి This day in the new year, ఈ రోజు ప్రభా నూతన సంవత్సరంలో మొదటి ప్రభు దినంగా help us to go to the house of God and worship thee, O Lord, by being washed by thy blood afresh and in the beauty of holiness. దేవుని మందిరానికి వెళ్ళి నూతనంగా ప్రభు మరల క్రీస్తు రక్తం చేత కడగబడిన వారమై పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆరాధన చేయుదుముగాక. Make us worshiping people. ఓ దేవా ఆరాధించే ప్రజలుగా మమ్మల్ని చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.